సో రీసెంట్‌గా తెలుగు ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్స్ పెరుగుతున్నాయని చెప్పి కూడా కొంతమంది కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది ఛాంబర్‌లో. సో ప్రస్తుతం మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్ రీసెంట్‌గా ఒక కేసు చూస్తున్నాము. అంటే మీ కంప్లెయింట్ వచ్చి కూడా 2 వీక్స్ అవుతుంది. కానీ ఇంతవరకు ఇది ఇప్పుడు బయటికి రాలేదు. నిన్న ఈ రోజు చూసామంటే ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున మీడియాలో కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి దీనిపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే? కేసు ఆమె మన దగ్గరికి వచ్చినప్పుడు కేసు వచ్చినప్పుడు 2 వీక్స్ అయింది. ఆ అమ్మాయి వాళ్ళ రిపోర్ట్ రెండు సైడ్ల రిపోర్ట్ తీసుకోవాలి కదా, ఐ మీన్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి కదా. 2 స్టేట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారం సాక్ష్యాలు కూడా సేకరించాలి కదా. సో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నాం మేము. 90 days మాకు టైం ఉంటాం. యాక్చువల్గా 15 రోజులు కూడా అవ్వలే ఇంకా. సో సగం పని చేసాం, మిగతా సగం పని చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తానికి ప్రయత్నం చేస్తాం. సో మొత్తం మీద చూసుకున్నామంటే మీరు కమిటీ ముందు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం సేకరించారంటే ఏం చెప్తారు? ఇటు ఇద్దరు నుంచి మొత్తం సేకరిస్తాం. మనకు వచ్చినప్పుడు నేను విక్టిమ్ అనుకోండి, నా కష్టం ఏంటో నేను చెప్తాను కదా విక్టిమ్. తర్వాత అవతల వాళ్ళు ఎవరైతే నా మీద పెర్పెట్రర్ ఉన్నారో చేశారో వాళ్ళు ఇవన్నీ కూడా అడుగుతాం. ఇవన్నీ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, చెప్తే 2 మ్యాచ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళిద్దరు చెప్తున్న వాటిల్లో సాక్ష్యాలు ఉంటాయి కదా, అంటే పేర్లు చెప్తారు, పలానా రాంబాబు అని, పలానా ఇదని, పలానా ఏదో 4 పేర్లు చెప్తారు, కలిసిన పేర్లు వస్తాయి కదా. అట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి. లేకపోతే లొకేషన్స్ ఉంటాయి, లేకపోతే ఏదో ఉంటుంది. సో మా సైడ్ నుంచి మేము చేసే ఇన్వెస్టిగేషన్ మేము చేసుకుంటాం. సో 2018లో కమిటీ ఫామ్ చేశారు. ఇప్పటి వరకు 2018 నుంచి 24 వరకు మీకు ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి? ఎన్ని కంప్లైంట్లు మీరు సాల్వ్ చేశారు? చాలా తక్కువ వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఒక 25 మంది ప్యానల్. ఒక కేసుకి సంబంధం ఉండదు. ఈ కేసులో నన్ను పిలిచారు, ఇంతకుముందు ఏ కేసులో నన్ను పిలవరు. వాళ్ళు దానికి ఏ కేసుకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే దాన్ని ఎవరు బాగా చేస్తారు అనుకుంటే వాళ్ళని పిలుస్తారు. సో నన్నే పిలవాలి సీనియర్ అని ఎక్కడ రూల్ ఏం లేదు. 25 మంది కమిటీ ఉంది, కానీ ఇప్పటికీ ధైర్యంగా వచ్చి ఎవరు కంప్లైంట్ చేయలేకపోతున్నారు. చిన్న 5-6-7 కంప్లైంట్లు వచ్చినాయి కదా, రాకుండా లేవు. బట్ ఏంటంటే నిజంగా కూడా పూర్తిగా ఒక ధైర్యం రావటం అనేది ఇంతవరకు జరగాలి అనేది నా ఉద్దేశం. అందుకే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన కూడా, ఇనిషియేట్ చేసిన కూడా నేను దానికోసం. ఒక కమిటీ ఉందని చాలా మంది, తక్కువ మంది తెలుసు. సో ఎందుకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు ఇంతవరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకుంటారు? అక్కడ చూడండి, అది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు వచ్చారు, ఎవరన్నా చూసారా? మీరు చూడరు. ఆ కాగితం అంటించి 5 ఏళ్ళు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అక్కడ 5 ఏళ్ళు అయింది అంటించి. నువ్వు నా చిన్నప్పటి నుంచి చేస్తున్నావు. అందరూ ఇక్కడికి వచ్చి అది చూడలేదు కదా సార్. అంటే మీరు మీ కంప్లైంట్ నుంచి మీడియా ఎప్పుడైనా మనం ఈ ఇష్యూ పెట్టినప్పుడు, నేను అప్పుడు కూడా అట్లాగే అప్పుడు ఛానల్స్ కూడా నేను రికార్డ్ చేయించాను. మీరు చూసుకుంటే 4 ఏళ్ల కింద నేనే అంటించినప్పుడు రికార్డ్ చేయించి అందరితోనూ. అంటే మనం ఏమవుతుందంటే, మీరైనా నేనైనా మనం కావచ్చు, ఈవెన్ ఇండస్ట్రీ అయినా, ఏ రోజుకి ఆ రోజు మనం ఇష్యూ అయిపోయినాక మరి వదిలేస్తున్నాం. సో అది కాకుండా ఇందాక చెప్పినట్టు ధైర్యం ఉండాలి. అంటే నేను రేపు నుంచి నాకు వర్క్ దొరకదేమో, నేను కంప్లైంట్ ఇస్తున్నానని తెలిస్తే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైనా కానీ మనం ఒకసారి కంప్లైంట్ ఇస్తున్నామంటే పక్కనోడు మళ్ళీ వీడితో పనిచేసే తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అనే భయం ఒకటి ఉంటుంది. కాదు, మనం ఎట్లా టాలెంట్ ఉంటే ఏదైనా పర్లేదు అనే ధైర్యం మనకు వచ్చేటట్టు మన జడ్జిమెంట్స్ ఉంటే, లేకపోతే మన యాక్షన్స్ ఉంటే, అంటే మనం చేసే ప్యానెల్స్ కానీ లేకపోతే అసోసియేషన్స్ కానీ దగ్గర నుంచి అలాంటిది వచ్చిందంటే అప్పుడు జనానికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడానికి మనం అందరం కలిసి పనిచేయాలి. ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడే ప్రెస్ మీట్ పెడుతున్నారు, మిగతా టైంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తే 10 మందికి ఇది చేరే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపించిన, ఒక ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరు వాళ్ళని చెప్పడం. అంటే ఎప్పటికప్పుడు మనం పెడతాం లేదు, మనకి ఇష్యూ వచ్చినప్పుడే కదా అప్పుడు పెట్టాము, చెప్పాము. మేము డైరెక్ట్గా అన్ని యూనియన్లకు వెళ్ళాము. 3000 మందిని ఇంటర్వ్యూ చేసాం. మీరు నమ్ముతారా? 1.5 yearలో 3000 మందిని ఇంటర్వ్యూ చేసింది అక్కడ ప్యానల్ కమిటీ చేసి దాని ఒక రిపోర్ట్ తయారు చేసింది. సో పని చేసుకుంటానున్నాం. 3000 మందిని చేస్తే ఇండస్ట్రీ అందరికీ తెలిసి ఉండాలి కదా. మనకి 20,000 మంది ఒక పని చేసేది, అందులో 3000 మందిని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారంటే ఇంకెవరికి తెలియదు అంటే నేను నమ్మనది. బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇవాళ పని దొరకట్లేదు, నేను పని దొరకట్లేదు పలానా వాడి దగ్గరికి వెళ్ళానని తిట్టానంటే రెండో వాడు ఇవ్వడేమో అని భయం వేసి ఈ సంగతి చెప్పను నేను. ఆ భయం అనేది పోవాలి. ఆ భయం పోయిన రోజు ఇదంతా వస్తుంది. ఇప్పుడు భయం పోవటం అనేది ఎంతవరకు పోతుంది అనేది కష్టం. ఎందుకంటే ఇది అనార్గనైజ్ సెక్టర్ కదా. ఇవాళ నేను ప్రొడ్యూసరు, రేపు నువ్వు ప్రొడ్యూసరు, ఎల్లుండి ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు. ఎవరెవరు ఉంటారో తెలియదు. సో ఎవరైనా కానీ భయపడుతూ ఉంటారు. వీళ్ళు పలానా వాళ్ళు ఇతనితో నసబ్బా, ఇతను మళ్ళీ కంప్లైంట్లు ఇస్తాడు, అది ఇది అనేది ఉంటుంది.
అదే మనం ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనుకోండి, నసైనా కానీ మన దగ్గరికి వస్తారు. కానీ ఇలాంటి కేసులు ఎక్కువ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎక్కువ ఉంటాయి, మరి దీన్ని ఎలా చూసుకుంటారు? ఉన్నాయి చెప్పారు కదా, నాకు వాళ్ళు చెప్పారు కదా 2 కేసులు ఫాల్స్ కేసులు కూడా చేసామని చెప్పారు కదా. ఫాల్స్ కేసు అందుకే కదా మన టైం తీసుకునేది. లేకపోతే కంప్లైంట్ రాగానే వెంటనే ఆయన సస్పెండ్ చేయి అనొచ్చు కదా. అది కాకుండా మనం చేసే ప్రాసెస్ మనం చేస్తున్నాం. 90 days టైం తీసుకుంటున్నాం, దాన్ని బట్టి ఈ చేస్తాం. కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైనా సీరియస్గానే తీసుకుంటాం, సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది నేను చెప్పలేను, కానీ తీసుకోవాలి. నా ఉద్దేశంలో నిజంగా ఇవన్నీ జరిగి ఉంటే 100% అవతల వ్యక్తి ఎవరైతే తప్పు చేశాడో ఆ తప్పు చేసిన మనిషి ఉండకూడదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ, ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు అసలు ఉండకూడదు. మన వరకు మన పరిధిలో ఎంత ఉందండి, మన చట్టం కాదు కదా, మనమేం పోలీసు కాదు, లేకపోతే కోర్టు కాదు, ఏం కాదు కదా. సో మన పరిధిలో మనం ఏం చేయగలం అది వరకు చేస్తాం. అది